సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి సూర్యగ్రహణం చంద్రగ్రహణం గురించి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో ఈ 25వ తారీఖు మనకి చంద్రగ్రహణం అయితే ఉంది. సో చంద్రగ్రహణం గురించి మనం ఫస్ట్ అయితే మాట్లాడుకుందాము. సో దాని తర్వాత ఒక 2 days తర్వాత నేను సూర్యగ్రహణం గురించి కూడా చేస్తాను. అండ్ సూర్యగ్రహణం ముందు రోజు కూడా నేను వీడియో అనేది షేర్ చేస్తాను. సో చంద్రగ్రహణం సూర్యగ్రహణం అనేది ఈ ఇయర్లో 2024లో మనకైతే ఎలాంటి చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు అయితే లేవు. కానీ చాలామంది డౌట్స్ అడుగుతూ నేను ఆల్రెడీ ఒక 1 month బ్యాకే నేను వీడియో అనేది షేర్ చేశాను. సో అయినా కానీ ఈ హోలీ రోజు ఉంది కదా, అంటే ఈ అమావాస్య రోజు గ్రహణం ఉంది, వీడియో చేయండి, పౌర్ణమి రోజు ఉంది అన్నట్టుగా అడుగుతూ ఉన్నారనమాట. సో అమావాస్యకి పౌర్ణమికి గ్రహణాలు అనేవి ఉంటాయి కాబట్టి ప్రతి గ్రహణం అప్పుడు కూడా మనకు టెన్షన్ అవుతూ ఉంటుంది. కానీ ఈ ఇయర్లో మాత్రం మనకి భారతదేశంలో అయితే గ్రహణం అనేది లేదండి. మనం నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది ఏంటంటే డేట్ టైమింగ్స్ అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను డేట్ అండ్ టైం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్కడెక్కడ పడుతుంది గ్రహణం అనే దాని గురించి కూడా చెప్తాను. సో ఈ ఈ 25వ తారీఖు మార్చి నెల 25వ తారీఖు చంద్రగ్రహణం అనేది ఉందన్నమాట. సో చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజు పడుతూ ఉంటుంది, అమావాస్యకి సూర్యగ్రహణం. సో అలానే ఈ పౌర్ణమికి అయితే మనకి చంద్రగ్రహణం ఉంది. సో అది సోమవారం అవుతుంది. ఆ రోజు 25వ తారీఖు మార్చి 25వ తారీఖు సోమవారం రోజు గ్రహణం అనేది ఉంది. కానీ ఇది మన భారతదేశంలో అయితే లేదు. భారతదేశంలో మనకి ఇదైతే మనకి పర్టికులర్గా టైమింగ్స్తో సహా చెప్పడం జరుగుతుందన్నమాట. భారతదేశంలో అయితే కాదు ఇది. సో ఆ టైమింగ్స్ ఏంటివంటే రోజు సోమవారం అవుతుంది, ఉదయం 4:50 స్టార్ట్ అవుతుంది అనమాట గ్రహణం అనేది. అండ్ ఎండింగ్ టైం వచ్చేసి 9:52 4:50 నుండి 9:52 ఎండింగ్ టైం. ఇది టైమింగ్స్ అయితే ఇవి, స్టార్టింగ్ టైం ఎండింగ్ టైం. అయితే మనకి ఈ భారతదేశంలో అయితే గ్రహణం అనేది లేదు. కానీ ఏ ఏరియాల్లో ఉంటుందంటే యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, పసిఫిక్ మహాసముద్రం, ఈ 3 ఏరియాల్లో మాత్రం, అంటే ఇక్కడ మాత్రమే గ్రహణం అనేది ఉంది. సో ఇది చంద్రగ్రహణం అన్నమాట. మన ఇండియాలో లేదు. గర్భవతులు ఎవరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. నియమాలు కూడా అడుగుతూ ఉన్నారు చాలామంది. సో మనకి గ్రహణం లేనప్పుడు నియమాలు కూడా మనం పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఏ ఏరియాల్లో పడుతుందో వాళ్ళు మాత్రం కొంచెం బయటికి వెళ్లకుండా ఉండండి. ఇది టైమింగ్స్ వచ్చేసి వాళ్ళకి రాత్రిపూట అవుతుంది. సో రాత్రిపూట ఎవరికైతే ఉంటుందో ఈ గ్రహణం టైమింగ్స్ అనేవి సెట్ అవుతాయో సో వాళ్ళకే గ్రహణం అనేది వర్తిస్తుంది. సో మనకి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 4:50 నుండి 9:52 కంటే ఆ టైంలో గ్రహణం అనేది పడుతుంది. కాబట్టి 9:52 కంటే మార్నింగ్ టైంలో మనకి చంద్రుడు కనిపించడు. సో మనకి ఈ గ్రహణం అనేది లేదు. ఎప్పుడు గ్రహణం పట్టినా ఆపోజిట్ టైమింగ్స్ ఉంటే మాత్రం మనం నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో ఉండదు. ఒక్కొక్కసారి ఆపోజిట్ టైమింగ్స్లో మనకి కొంచెం టైం అనేది, కొంచెం చంద్రుడు లేదా సూర్యుడు అనేది కనపడుతూ ఉంటాడు. ఆ టైంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ మనకి భారతదేశంలో లేదు కాబట్టి ఎలాంటి నియమాలు అవసరం లేదు. సో మీరు ఉన్న ఏరియాల్లో పడకుండా భారతదేశంలో గ్రహణం అనేది ఉంటే మాత్రం అప్పుడు నియమాలు పాటించాలి. కానీ మన దేశంలోనే లేనప్పుడు మీకు ఎలాంటి భయం లేదు, ఎవరు పాటించాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఏరియాల్లో వాళ్ళు మాత్రం ఆ రోజు వరకు బయటికి వెళ్ళకండి, చంద్రుని చూడొద్దు. అండ్ నెక్స్ట్ డే కట్టింగ్లు, డోర్లు వేయడాలు ఇలాంటివి అయితే చేయకుండా ఉంటే సరిపోతుందన్నమాట. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఈ సూర్యచంద్ర గ్రహణాల గురించి చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి ఈరోజు ఈ వీడియో అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.